హలో గైస్, అందరికీ నేనైతే ఈరోజు మా విలేజ్ బ్లాగ్ అయితే మీకు చూపించబోతున్నాను గైస్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్నింగే అయితే మేమైతే బయలుదేరిపోయామండి అందరము. అండ్ చాలా డేస్ తర్వాత మా విలేజ్కి వెళ్తున్నాను కదా. అండ్ మా విలేజ్లో ఉన్న హౌస్ అండ్ మా విలేజ్ దగ్గర ఉన్న ల్యాండ్స్ అన్నీ మీకు చూపించేస్తాను గాయస్. చూడండి, మా కోడలు కూడా హాయ్ చెప్తుంది. అండ్ మా అల్లుడు కూడా హాయ్ ఫ్రెండ్స్ అని అంటున్నాడు మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ. ఇంకా ఫైనల్లీగా అయితే బయలుదేరిపోయాం. లెట్స్ గెట్ స్టార్ట్. మళ్ళీ ఒక దగ్గర అండి మాకు టిఫిన్ తినడానికని ఎప్పుడైనా మేము టేస్టీ హబ్ దగ్గర ఆపుతామని ప్రతి వీడియోలో చెప్తాం కదండి. అక్కడ ఎందుకంటే అక్కడ చాలా చాలా టేస్టీగా టిఫిన్స్ ఉంటాయి అండ్ ఆల్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ కూడా ఉంటాయి కాబట్టి అక్కడ టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూపిస్తున్నాను. మా అల్లుడు అయితే బోండా తింటున్నాడు అండ్ మేమైతే అందరం కలిసి పూరి ఆర్డర్ అయితే పెట్టామండి. కానీ చాలా టేస్టీగా యమ్మీగా అయితే ఉంటాయండి. అండ్ ఇంకా మాకు ఒక గజ్వేల్లో ఒక చిన్న పని ఉండే అని చెప్పేసి బ్యాంక్లో వర్క్ ఉందని చెప్పేసి మేము బ్యాంకుకి అయితే వెళ్తున్నామండి. అక్కడ వర్క్ చేసేసుకొని మా ఊర్లో ఉన్న టెంపుల్ అండ్ మా ఊర్లో ఉన్న హౌస్ చూపిస్తాను మీకు. చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూస్తూ ఉండండి గైస్. ఇది అంతా గజ్వేల్ వెళ్ళే రూట్ అండి. ఇది గజ్వేల్లో అండి. ఇప్పుడు మేము బ్యాంక్ పని కోసం అక్కడికి వెళ్తున్నాము. అండ్ గజ్వేల్లో నాకు చాలా మెమొరీస్ అండ్ నా ఫ్రెండ్స్ అందరు అక్కడే ఉన్నారండి. నాకు చాలా మెమొరీస్ ఉన్నాయి ఇక్కడ మాత్రము. చాలా ఒక 4 years అయితే మేము అక్కడ ఉన్నామండి. అసలు అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయిందండి గజ్వేల్ మాత్రం. అసలు ఇదే నా గజ్వేల్ అనేలాగా మారిపోయింది మొత్తము. చాలా షాప్స్ అన్నీ పడ్డాయండి. అసలు కేసీఆర్ అయితే మామూలుగా డెవలప్ చేయలేదండి దీన్ని మాత్రం. అండ్ ఫైనల్లీగా అయితే మేము బ్యాంక్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి. బ్యాంక్లో కొంచెం చిన్న వర్క్ ఉండి అది కంప్లీట్ చేసేసుకొని విలేజ్కి వెళ్దామని అయితే బయలుదేరాము. అండ్ బ్యాంక్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత మా విలేజ్ సైడ్ అయితే వెళ్తున్నామండి. మీకు ఒక అద్భుతమైన టెంపుల్ అయితే చూపిస్తానండి. కన్నంపల్లి ఎల్లమ్మ టెంపుల్ చాలా అసలు మహిమగల టెంపుల్ అండి. ఇది మొక్కుకున్నా అవుతుంది. అక్కడ స్వయంగా అమ్మవారు అక్కడ వెలిసి ఉందండి. చాలా పెద్ద స్టోరీ ఉంది దానికి, ఆ టెంపుల్కి. చూస్తే గుడి మాత్రం చిన్నగానే ఉంటుంది కానీ అమ్మవారు మాత్రం నిజంగా స్వయంగా వెలిసినట్టే అక్కడ స్వయంభుగా ఉందండి. ఇప్పుడు మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది చూడండి. ఇది అంతా అక్కడ వెళ్ళే రూట్ అండి. అక్కడ ఉన్న ప్లేసెస్ చిన్న చిన్న విలేజెస్ అండి. ఎక్కడ చూడు నేచర్ అంతా పచ్చగా ఉంటుందండి మంచిగా. మనకి ఇటు సైడ్ సిటీలో మాత్రం అంతా పొల్యూషన్ అదంతా ఉంటుంది. బట్ అటు సైడ్ వెళ్తే మాత్రం మొత్తం నేచర్, అసలు పంట పొలాలు, అసలు ఎంత బాగా అనిపిస్తుంది చూడండి గైస్. ఆ వెదర్ కూడా మేము వెళ్ళిన రోజు అండి, మేము బయలుదేరినప్పటి నుంచి వెదర్ కూల్గా ఉంది అండ్ మధ్య మధ్యలో వర్షం పడుతుంది. అండ్ చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి మా విలేజ్లోకి వెళ్ళడం చాలా ఇయర్స్ తర్వాత, అది కూడా. అండ్ ఇక్కడ అంతా చూడండి, అసలు బియ్యం పంట అండి ఇదంతా. అండ్ ఫైనల్లీగా అయితే మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇదే కర్నంపల్లి ఎల్లమ్మ టెంపుల్ అండి. మా ఊరి నుంచి ఇది ఒక 2 kilometers ఉంటుందండి. ఇది దాటిన తర్వాత మా విలేజ్ వస్తుందండి. ఇక్కడైతే కార్ పార్క్ చేసేసుకొని దర్శనంకి అయితే వెళ్ళామండి. కానీ చాలా అద్భుతమైన టెంపుల్ అండి. ఇక్కడ వెళ్ళి అసలు ఏది మొక్కుకున్నా జరిగిపోతుందండి. చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ టెంపుల్ దగ్గర. మేము చాలా టైమ్స్ వెళ్తామండి ఎందుకంటే మాకు విలేజ్కి దగ్గర కాబట్టి. అండ్ చూడండి అమ్మవారు ఎంత గంభీరంగా ఉంటుంది, అసలు రియల్గా మననే చూస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు కూడా మొక్కుకోండి గైస్. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇంటి నుండే ఫుడ్ వండుకొని అయితే తీసుకొని వెళ్ళామండి.
ఎందుకంటే అక్కడ విలేజెస్లో అంతా హోటల్స్ బాగున్నాయి అని చెప్పేసి మేమైతే ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అయితే వెళ్ళిపోయాం. అండ్ ఇది చేగుంట మండలం అండి. మా విలేజ్ రెడ్డిపల్లి విలేజ్ అండి, మెదక్ డిస్ట్రిక్ట్ మెదక్ వస్తుందండి. అండ్ అక్కడ నుంచి ఇంకా బయలుదేరిపోయి ఇది చూడండి గాయస్, మా విలేజ్లో ఉన్న మా ల్యాండ్ అండి. ఇదంతా ఆ వేలు పెట్టి చూపిస్తున్నారు కదా ఆ ప్లేస్ మొత్తం అండి. ఇక్కడ మా మదర్ వాళ్ళకి చూపిస్తున్నాడు ఇదంతా ప్లేస్ అని. చూడండి గాయస్, ఇదంతా ప్లేస్ మాదే. కానీ విలేజ్లో ఉన్న హైవేకి దగ్గర ఉందండి మా ల్యాండ్, చేగుంట హైవేకి. అండ్ ఫైనల్లీగా అయితే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. ఇంటిలో ఇది పెంకుటిల్లు అండి, ఇక్కడ ఎవరు ఉండము, బట్ అప్పుడప్పుడు వెళ్ళి ఇలా విజిట్ చేసి వస్తాము గైస్. చాలా ఇయర్స్ ఆఫ్టర్ 2 years తర్వాత నేను ఇంటికైతే 2 years కాదండి, ఒక 5-6 years అవుతుంది నేను అక్కడికి వెళ్ళక. ఇప్పుడు వెళ్ళాను. అట్లనే మనకి బ్లాగ్ అవుతుంది అని చెప్పేసి, ఎప్పటికీ మన యూట్యూబ్ ఛానల్లో మిగిలిపోతుంది అని చెప్పేసి వీడియో అయితే తీయడానికి అయితే వెళ్ళాను. ఇది లోపల బెడ్రూమ్ అండి, చాలా పెద్దగా స్పేషియస్గా ఉంటాయి. హౌస్ అయితే కొంచెం రిపేర్ చేయించామండి, ఆ డీటెయిల్స్ మా మదర్ అడుగుతుందండి. అండ్ అక్కడ అయిపోయిన తర్వాత మీకు వంట రూమ్ చూపిస్తాను. ఇది అంతా బయట వరండా అంటారండి, మెయిన్ ఇంకా మనకి హాల్ అండి, హాల్ లాగా అసలు అప్పటి పాత ఇల్లులు చూడండి. అండ్ ఇక్కడ కిచెన్ అండి, కిచెన్ కూడా పెద్దగానే ఉంటుంది చూడండి. ఇక్కడ మేము ఏమి ఉన్నాం కాబట్టి ఇక్కడ మాకు సామాన్ అంత ఏం పెట్టుకోలేదు, ఇట్లనే వచ్చి ఒక 1-2 hours విజిట్ చేసి వెళ్తామని ఎక్కువ ఉంచలేదు ఇక్కడ సామాను. అండ్ ఇక్కడ రీసెంట్గా అయితే ఒక 5-6 months బ్యాక్ వాష్రూమ్ అయితే కట్టించామండి. అండ్ ఇంకా ఫైనల్లీగా ఎలా ఉందో మా పెంకుటిల్లు హౌస్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. ఇలా అయితే క్యూట్గా ఒక చిన్ని హౌస్. అండ్ మళ్ళీ అక్కడి నుంచి ఫైనల్గా బయలుదేరే ముందండి చాలా వర్షం వస్తుంది. చూడండి మన విండో గ్లాస్కి ఎలా తుంపిర్లు కనిపిస్తున్నాయో. చాలా పొలాలు ఉంటాయి, ఆ ఊరు మొత్తము పంట పొలాలతో నిండిపోయి ఉంటుందండి. చాలా గ్రీనరీ ఉంటుంది మనకి వీడియోస్కి కానీ ఏం చేసినా కానీ. బట్ అక్కడ మాత్రం ఇలా వీడియోస్ చేయడం అయితే కుదరదు, అందుకే ఇలా మధ్యలో కొన్ని క్లిప్స్ అయితే తీసాను. ఫైనల్లీగా చూడండి బయట ఎంత చల్లగా, అసలు చాలా కూల్గా వెదర్ అయితే చాలా బాగుందండి. నేచర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉందండి. అండ్ ఒక దగ్గర అయితే టీ టైం కోసం అయితే ఆగామండి. ఈవినింగ్ 5 అవుతుంది అప్పుడు. అక్కడ వెళ్ళి టీ తాగేసి అండ్ స్నాక్స్ అలా తినేస్తామని ఆగామండి. ఇది తెలుగు అరోమా ఫుడ్స్ అంటండి, చాలా బాగుంది. స్నాక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మా కోడలు మాత్రము అంత వెదర్లో కూడా 2 ఐస్ క్రీమ్స్ తింటున్నారండి ఆర్డర్ చేసుకొని. ఇంకా నేను అక్కడ వ్యూ అంతా చూపిస్తున్నాను. ఇక్కడ బయట చూస్తే వర్షం అండ్ వేడిగా కాఫీ అండ్ టీ. మా అల్లుడు అయితే ఇంకా డ్యాన్స్ చేస్తా వర్షంలో అని అంటున్నాడు. చూడండి గైస్, హాయ్ చెప్తాడు మీకు. చూడండి చాలా నైస్గా నీట్గా ఉందండి యాంబియన్స్ మాత్రం. అండ్ ఫైనల్గా అక్కడి నుంచి కూడా బయలుదేరిపోయామండి. ఇదే అండి మా విలేజ్ హోమ్ టూర్. అండ్ ఫైనల్లీగా అయితే ORR ఎక్కేసి మాత్రం బయలుదేరిపోయాను. మా వీడియోస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గాయస్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి మాకు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు, బాయ్ మంచిగా చెప్పు, బాయ్. అట్లా చెప్తే అందరూ అవుతారు. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని కొట్టండి. ఓకే బాయ్. బాయ్ ఫ్రెండ్స్.